ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ యొక్క జిల్లా నేను చూస్తున్నా ఆరోగ్య పరిరక్షణలో వెనుకబడి ఉన్న మనమందరం కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ముందున్నాం. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా ఇదే సినారియో. ఒకప్పుడు జనాభా పెరిగింది, నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని చెప్పాను. ఈరోజు మళ్ళీ నేనే వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు చెప్తున్నా, ఒకరు లాభం లేదు, ఇద్దరు కనీసం ఉండాలి, ముగ్గురు కూడా ఉంటే పర్వాలేదు. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మనకు, పిల్లలే ఆస్తి. దీనికోసం ముందుకు రమ్మని. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలుంటారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్న మా చెల్లెమ్మలు అవుతున్నారు. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో పెద్ద కుటుంబాలను ఆదరిస్తాం, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. మీరు కానీ కలిసి ఉంటే, ఈ మధ్యకాలం నేను చూశాను, ఇంటి కోసం విడిపోతున్నారు, రేషన్ కార్డు కోసం విడిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేటివి, కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక కొడుకున్నా విడిపోతున్నాడు, వేరే కాపురం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అది భారతదేశ సాంప్రదాయం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ పనన్నా చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జనాభా అనేది మన చేతుల్లో ఉంది. మనం అందరం శ్రద్ధ పెట్టి జనాభాను కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ఒక దంపతులు జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. 2.1 ఇస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు చాలా దేశాలు జనాభా తగ్గిపోయి, ఆ దేశాల్లో ఉత్పత్తి కూడా తగ్గిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కానీ జనాభా ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 144 కోట్ల జనాభా ఉంది. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే దేశం భారతదేశం. నేను ఎప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు అది ఆలోచిస్తూ ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు ముందుకు రండి. ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరూ క్వాంటమ్ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరు ఇన్నోవేషన్తో ముందుకు రండి. మీకు ఉపాధి కాదు, మీకు బంగారు భవిష్యత్తు చూపించే దారి నేను చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడికి వస్తే నాకు ఎంతో ఆనందం. చిరకాల వాంఛ. 96లో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను. నన్ను అందరూ అడిగారు, వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలి అని అందరూ అడిగితే నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అందరూ అన్నారు, 5 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు నీళ్లు ఇవ్వండి, మాకు సరిపోతుంది అని. అంటే మీ బాధలు చూసిన తర్వాత, ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు చూసిన తర్వాత 96 మార్చి 6వ తారీఖున
నేను ఫౌండేషన్ వేశాను. భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడుండే వెల్లిగొండ 4 జిల్లాలకి, మార్కాపురానికి, ప్రకాశానికి, నెల్లూరుకి జీవనాడి, కడపకు జీవనాడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని గడిచిన ప్రభుత్వాలు సరిగా చేయలే. చాలా నిర్వీర్యం చేశారు, చాలా అన్యాయం చేశారు. కడాన ఈరోజు 3,900 కోట్ల రూపాయలు పనులు కావాలి. ఇటీవల ఎన్నికలు 2019 ఎన్నికల ముందు గొడ్డలి పార్టీ అధినేత ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు ఏం చేశాడో మా జ్ఞాపకం ఉందా మీకు? ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా మీకు? జాతికి అంకితం చేశాడా? చేశాడా లేదా? వెలుగొండ జాతికి అంకితం చేస్తానని చెప్పాడా లేదా? అక్కడ బోర్డు వేశాడా లేదా? పనులు అయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని